హలో నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. నేను మీ అశోక్. తెలంగాణ ఎన్నికలు ముగిసాయి. ఇప్పుడు ఏపీ ఎన్నికలపైన తెలుగు రాజకీయాలు అలాగే దేశ రాజకీయాలు చూస్తున్నాయి. ఇక మరోవైపు 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా ముగిసాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా భిన్నమైన రిజల్ట్స్ వచ్చాయి. ఎవరు ఊహించని విధంగా ఏవైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన వాటికంటే కూడా కొంత భిన్నంగా రిజల్ట్స్ వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికలకు సంబంధించి అలాగే 2024లో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది కేంద్రంలో, అలాగే ఏపీకి సంబంధించి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది చాలా సస్పెన్స్గా ఉంది ప్రజల్లో. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ప్రజలు ఊహించని మార్పు కోరుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. సో అదే నేపథ్యంలో అలాంటి మార్పు ఏపీలో కూడా జరగబోతుంది అని ప్రజలు భావిస్తున్నారంటూ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు చెప్తూ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో టైమ్స్ నౌ సర్వే ఒక సర్వే చేసింది. గతంలో టైమ్స్ నౌ సర్వే కానివ్వండి చాలా సర్వేలు చేస్తూ వచ్చింది తెలంగాణ ఎన్నికలు కానివ్వండి దేశ రాజకీయాలకు సంబంధించి. సో తాజాగా నిన్న టైమ్స్ నౌ సర్వే ఒక సర్వే చేసింది. దానికి సంబంధించి ఒక నివేదిక రిలీజ్ చేసింది. కానీ ఈ సర్వే మాత్రం కేవలం పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలను బట్టి సర్వే చేసినట్టు టైమ్స్ నౌ చెప్పింది. సో సర్వేకి సంబంధించి ఒక్కసారి ఏపీ చూసుకుంటే ఏపీ రాజకీయాలకు సంబంధించి మొత్తం ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 25 ఎంపీ స్థానాలకు సంబంధించి 24 నుంచి 25 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అలాగే 0 నుంచి 1 స్థానంలో టీడీపీ గెలవబోతుంది. జనసేనకి 0, ఎన్డీఏకి 0. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం సాధించబోతున్నాడు. ఇది క్లియర్ కట్గా టైమ్స్ నౌ సర్వే చెప్తుంది. గతంలో కూడా టైమ్స్ నౌ సర్వే చాలా రిపోర్ట్లు ఇచ్చింది. ఆ రిపోర్ట్లలో కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారంటూ కూడా చెప్తుంది. సో ఇది కేవలం పార్లమెంటు స్థానాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పార్లమెంట్ పరిధిలో ఏవైతే నియోజకవర్గాలు ఉంటాయో ఆ నియోజకవర్గాల్లో కొన్ని శాంపిల్స్ తీసుకొని వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని ఓటర్లు ఎవరైతే మొగ్గు చూపుతున్నారో ఆ నివేదిక ప్రకారమే ఈ యొక్క శాంపిల్స్ తీసుకొని ఈ సర్వే నిర్వహించింది. సో ఈ సర్వేలో మాత్రము మొత్తం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపే ఏపీ ప్రజలు చూస్తున్నారనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. ఏదైతే టీడీపీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానివ్వండి, జనసేన టీడీపీ కూటమి కానివ్వండి, వీళ్ళిద్దరి కూటములతో ఇటు మోదీ కూడా కలవబోతున్నారంటూ కూడా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. సో వీళ్ళ ముగ్గురు కలిస్తే ఇటు జగన్మోహన్ రెడ్డి కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఆల్రెడీ జనసేన టీడీపీ ఇప్పటికే కలిసిపోయాయి. వీళ్ళిద్దరు కలిసిగా ఉమ్మడిగా పోరాటం చేస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పైన టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కానీ వీళ్ళిద్దరి పొత్తు ప్రభావం కూడా ఏపీలో ఎక్కడా ఉన్నట్టు కనిపించడం లేదు. దానికి నిదర్శనమే ఈ యొక్క సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్. 24 నుంచి 20 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి క్లీన్ స్వీప్ చేయబోతున్నారు ఏపీలో అనేది మాత్రం చెప్పొచ్చు. సో ఒక్కసారి ఏపీతో పాటు మిగతా స్థానాలకు సంబంధించి ఒక్కసారి చూసుకుంటే మాత్రము మేజర్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. 2 సార్లు బీజేపీ అధికారం సాధించింది. మళ్ళీ 3వసారి కూడా బీజేపీ అధికారం సాధించబోతుంది అని కూడా టైమ్స్ నౌ సర్వే చెప్తుంది. టైమ్స్ నౌ సర్వేకి సంబంధించి ఒక్కసారి బీజేపీకి కానివ్వండి ఇతర పార్టీలకు సంబంధించి ఎన్ని సీట్లు వస్తాయి కూడా ఈ సర్వే చెప్పినటువంటి రిపోర్ట్ ఒకసారి చూసుకుంటే బీజేపీ పార్టీకి సంబంధించి 308 నుంచి 328 ఎంపీ స్థానాలను బీజేపీ సాధించబోతుంది. అలాగే కాంగ్రెస్కి సంబంధించి 52 నుంచి 72 కేవలం 52 నుంచి 72 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతుందని చెప్తున్నారు. అది కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. సో ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించి సౌత్లో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఇటు కర్ణాటకలో. సో ఈ తెలంగాణ కర్ణాటకలో మినహా సౌత్లో ఎక్కడ పెద్ద ఇంపాక్ట్ చూపించే పరిస్థితి కనబట్లేదు. అలాగే నార్త్లో కూడా కాంగ్రెస్ పార్టీ అంత ప్రభంజనం చూపించే పరిస్థితి ఎక్కడా కనబట్లేదు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా తక్కువ మెజార్టీలో స్థానాలు వచ్చే పరిస్థితి కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ మెజార్టీతో ఏదైతే మనం ఇందా చెప్పుకున్నామో 24 స్థానాల నుంచి 25 స్థానాలు జగన్మోహన్ రెడ్డి పార్టీ సాధించబోతుంది అంటూ కూడా ఈ సర్వే చెప్తుంది. ఇక మరోవైపు డిఎంకే తమిళనాడుకి సంబంధించిన డిఎంకే పార్టీ కూడా 20 నుంచి 24 స్థానాలు, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్ కూడా 20 నుంచి 24 స్థానాలు, బీజేడీ కూడా 13 నుంచి 15 స్థానాలు. ఇక తెలంగాణకి సంబంధించి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి 3 నుంచి 5 స్థానాలు మాత్రమే రాబోతున్నాయంటూ కూడా టైమ్స్ నౌ సర్వే చెప్తుంది. ఇక ఆప్ ఢిల్లీకి సంబంధించి ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఉందో అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి 4 నుంచి 7 స్థానాల్లో సీట్లు వచ్చే అవకాశం కనబడుతుందన్నారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తంగా ఈ యొక్క పార్లమెంటు సీట్లు చూసుకుంటే మాత్రం ఉన్నటువంటి 543 సీట్లలో
బీజేపీకి 308 నుంచి 328 స్థానాలతో క్లియర్ కట్గా మళ్ళీ మూడోసారి కేంద్రంలో అధికారాన్ని స్థాపించే మెజారిటీ ఏదైతే కావాలో అది క్లియర్ కట్గా బీజేపీ పార్టీకి వస్తుంది. ఇక్కడ ఎన్ని కూటములు పెట్టినా, ఎన్ని పార్టీలు పెట్టినా, ఎంతమంది కలిసినా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఎస్టాబ్లిష్ అవ్వబోతుందని చెప్పేసి టైమ్స్ నౌ సర్వే చెప్తుంది. సో ఇక మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ బీజేపీ తర్వాత సెకండ్ లార్జెస్ట్ సింగిల్ స్టేట్ పార్టీ అంటే రీజనల్ పార్టీస్లో సౌత్లో రీజనల్ పార్టీస్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఇటు కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఒడిస్సా కానివ్వండి. సో ఇలాంటి స్టేట్స్లో సెకండ్ లార్జెస్ట్ సింగిల్ స్టేట్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది. 24 స్థానాల నుంచి 20 స్థానాలతో, అంటే అక్కడ ఉండదు 20 స్థానాలు, 25 స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నాడంటూ కూడా ఈ సర్వే చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీకి మాత్రము, ఎందుకంటే ఇప్పటికే గతంలో బీజేపీ తెచ్చినటువంటి బిల్లులు కానివ్వండి, బీజేపీ ప్రవేశపెట్టినటువంటి ఏ పథకానికైనా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఒక విధంగా బీజేపీకి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉందని చెప్పేసి అందరూ చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ మెజార్టీ కూడా బీజేపీకి యాడ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఎడిషనల్ బెనిఫిట్ అవుతుందని తప్పకుండా చెప్పొచ్చు. ఇక మరోవైపు రాష్ట్రాల వారీగా ఒకసారి చూసుకుంటే మాత్రము, రాష్ట్రాల వారీగా పార్టీలకు సంబంధించి ఏ రాష్ట్రంలో ఎవరికి ఎక్కువగా సీట్లు వస్తాయనేది కూడా చూసుకుంటే మాత్రము, హిమాచల్ ప్రదేశ్ సంబంధించి ఎన్డీఏ కూటమికి 3 నుంచి 4, ఇండియా కూటమికి 0 నుంచి 1. అలాగే గుజరాత్లో 26 స్థానాల్లో, గుజరాత్లో ఆల్రెడీ బీజేపీ కంచుకోట గుజరాత్, ఆ బీజేపీకి సంబంధించి కూడా 26 స్థానాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అనేది కూడా చెప్పొచ్చు. ఉత్తరాఖండ్కి సంబంధించి 4 నుంచి 5 స్థానాల్లో ఎన్డీఏ గెలవబోతుంది, 0 నుంచి 1 స్థానంలో ఇండియా కూటమి గెలవబోతుంది. ఇక మరోవైపు మధ్యప్రదేశ్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎక్కువ స్థానాలు, మధ్యప్రదేశ్లో ఎక్కువ స్థానాలు ఉన్నాయి, ఎంపీ స్థానాలు అక్కడ కూడా బీజేపీ మళ్ళీ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టే కనిపిస్తుంది. ఇక్కడ కూడా 27 నుంచి 29 స్థానాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ కూడా 0 నుంచి 1 మాత్రమే ఇచ్చారంటే అక్కడ 1 రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఇక మరోవైపు ఛత్తీస్గఢ్ నుంచి 10 నుంచి 11 స్థానాల్లో బీజేపీ గెలవబోతుంది, 0 నుంచి 1 స్థానంలో ఇండియా కూటమి. అలాగే రాజస్థాన్కి సంబంధించి 24 నుంచి 25 స్థానాల్లో కూడా ఇక్కడ బీజేపీ లీడ్లో ఉండబోతున్నట్టు కూడా ఈ సర్వే చెప్తుంది. ఇక జమ్మూ కాశ్మీర్, లడాక్ సంబంధించి అక్కడ కూడా బీజేపీ తన హవా చూపిస్తుంది. ఎందుకంటే అక్కడ 1 నుంచి 3 స్థానాలు ఉన్నాయి, అక్కడ కూడా లోకల్ పార్టీస్ ఉన్నాయి. లోకల్ పార్టీస్ కూడా కొంత కాంగ్రెస్ కూటమిలో ఉన్నాయి కాబట్టి అక్కడ కొంత అనుకూలత ఉందని చెప్పేసి చెప్పొచ్చు. ఇక మరోవైపు పంజాబ్కి సంబంధించి పంజాబ్లో మాత్రము బీజేపీ కొంత డౌన్ఫాల్ అయిందని చెప్పాలి. ఎందుకంటే పంజాబ్లో 3 నుంచి 5 స్థానాల్లో గెలవబోతుంది బీజేపీ. ఇండియా కూటమి మాత్రం 7 నుంచి 11 స్థానాల్లో గెలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు ఢిల్లీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ కూడా ఎన్డీఏ కూటమి ఎక్కువ స్థానాలు సాధించే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఢిల్లీలో 6 నుంచి 7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. మిగతా పార్టీ 1 కానీ లేదంటే అంతమించి తగ్గే అవకాశం ఉంది. ఇక మరోవైపు హర్యానా చూసుకుంటే 8 నుంచి 10, వెస్ట్ బెంగాల్ చూసుకుంటే 15 నుంచి 19, బీహార్ చూసుకుంటే 22 నుంచి 24, జార్ఖండ్ చూసుకుంటే 11 నుంచి 13, ఒడిస్సా చూసుకుంటే 5 నుంచి 7, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 0. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 నుంచి 20 స్థానాలు గెలవబోతుందని ఇందాక ఏదైతే చెప్పిందో ఇక్కడ కూడా అదే రిజల్ట్ వస్తుంది. కానీ ఒడిస్సాకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేడీకి సంబంధించి 13 నుంచి 15 స్థానాలు అక్కడ కూడా బీజేడీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది. ఇక మరోవైపు కర్ణాటక సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. కర్ణాటక కూడా ఎక్కువ స్థానాలు ఉన్నాయి, కానీ కర్ణాటకలో ఊహించని విధంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ బీజేపీ లీడ్లో కనబడుతుంది. బీజేపీ 20 నుంచి 22 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పేసి టైమ్స్ నౌ సర్వే చెప్తుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి అక్కడ 6 నుంచి 8 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తుంది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. అక్కడ ఇద్దరు నేతలు ఉన్నటువంటి శివకుమార్ కానివ్వండి లీడ్ రోల్ పోషించారని చెప్పాలి. కానీ అనూహ్యంగా పార్లమెంట్ ఎన్నికలు వచ్చే సమయానికి మాత్రము కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ఫాల్ అయిందని చెప్పాలి, బీజేపీ పార్టీ గ్రాఫ్ ఇంక్రీజ్ అయిందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఈ సర్వే చెప్పినట్టు బీజేపీ పార్టీ లీడ్లో కొనసాగుతుంది కర్ణాటకలో, అక్కడ ఎక్కువ స్థానాలు సాధించే అవకాశం కూడా కనబడుతుంది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి నేపథ్యంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా ఉండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టాడు. సో అదే ప్రాతిపదికన అదే విజయ పరంపరను కొనసాగుతూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్తుంది. ఇక మరోవైపు బీజేపీ పార్టీ, గతంలో బీజేపీ పార్టీ 3 స్థానాలు ఎంపీ స్థానాలు గెలిచింది, కానీ ఈసారి
ఒకటి లేదా అది కూడా గెలిచే అవకాశం లేదని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది. ఇక మహారాష్ట్రకు సంబంధించి కూడా 27 నుంచి 31 స్థానాల్లో బీజేపీ పార్టీ గెలవబోతుంది. 16 నుంచి 20 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెప్తుంది. ఇక యూనియన్ టెరిటరీస్ ఏవైతే యూనియన్ టెరిటరీస్లు ఉన్నాయో అక్కడ నుంచి బీజేపీ అక్కడ కూడా లీడ్ కొనసాగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రము ఎన్డీఏ కూటమి మోదీ ప్రభుత్వానికి సంబంధించి మోదీ లీడ్ చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి 323 స్థానాలతో మోదీ తన మళ్ళీ మూడోసారి అధికారం చేపట్టబోతున్నారంటూ చెప్తూ వస్తుంది. ఇక ఎవరైతే కూటమిగా నిలిచారో ఇప్పటిదాకా I.N.D.I.A ఇండియా కూటమికి సంబంధించి వీళ్ళందరూ కలిసి చేసినా కూడా ఇక్కడ వస్తున్న సీట్లు మాత్రం 163. సో మళ్ళీ మోదీ తన గ్రాఫ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. మోదీ కేంద్రంలో అధికారంలో రాబోతున్నారు అంటూ కూడా మూడోసారి టైమ్స్ నౌ సర్వే చెప్తుంది. ఇక మరోవైపు ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే గ్రాఫ్ని ఇంక్రీజ్ చేస్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ తన లీడ్లు కొనసాగిస్తూ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే విజయం సాధించిందో మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన లీడ్ కొనసాగిస్తుంది. 8 నుంచి 10 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాత్రం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ 24 నుంచి 20 స్థానాల్లో ఖచ్చితంగా గెలవబోతుందని చెప్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్ మాత్రం టైమ్స్ నౌ సర్వే ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఈ రిపోర్ట్ ప్రకారం మాత్రము ఇక్కడ తెలుగు రాష్ట్రాలు అలాగే కేంద్రానికి సంబంధించి కేంద్రంలో మళ్ళీ మోదీ రాబోతున్నారు. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన లీడ్ కంటిన్యూ చేస్తుంది. ఏపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇవి కేవలం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తీసుకున్నటువంటి శాంపిల్స్, తీసుకున్నటువంటి రిపోర్టు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా కొంత భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికలను మాత్రం అక్కడ అభ్యర్థిని అలాగే లోకల్లో ఉన్నటువంటి క్యాడర్ని అక్కడ ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు అనుగుణంగా చూసుకొని అభ్యర్థులు ఓటు వేసే పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే టైమ్స్ నౌ పార్లమెంటు స్థానానికి తీసుకున్నటువంటి ఎన్నికలు అసెంబ్లీకి కూడా అప్లికబుల్ అయితే మాత్రము జగన్మోహన్ రెడ్డి తను ఏదైతే టార్గెట్ అనుకున్నాడో ఆ టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అయ్యే అవకాశం కనబడుతుంది. సో ఇదే టార్గెట్ జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తూ ఆయన 175 కొట్టాలని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నారు. సో అది కంటిన్యూ చేస్తుందా లేదంటే నిన్న ఒక సర్వే ఇచ్చినట్టు ఆయనకి ఖచ్చితంగా గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు కానీ కొన్ని సీట్లు తగ్గే అవకాశం ఉన్నట్టు చెప్తూ వస్తున్నాయి. సో ఓవరాల్గా చూస్తుంటే మాత్రం టైమ్స్ నౌ సర్వే అక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్, ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ మూడు మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతున్నాయి. ఇక్కడ ఎంపీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ మళ్ళీ రిజల్ట్ సాధించబోతున్నట్టు కూడా చెప్తున్నారు. సో టైమ్స్ నౌ సర్వే ఇది మాత్రము కేవలం దిస్ ఈజ్ నాట్ ఏ రియల్ పోల్స్, ఇది కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం వాళ్ళు తీసుకున్నటువంటి ఒక పోల్స్ మాత్రమే చెప్పాలి.